రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మన జాతీయ భద్రతా సలహాదారు తెర వెనక ఉండే మనిషి అజిత్ దోభాల్ తెర వెనక ఉండేటటువంటి మనిషి. ఎందుకంటే ఆయన గూఢచారి విభాగంలో పనిచేశారు కాబట్టి తాను ముందుకు రారు, వేరే వాళ్ళు ముందుకు వస్తారు, ఫలితాలు కనిపిస్తాయి, పని కనిపించదు. అయితే ఆయన మొత్తం మీద ఎట్టకేలకి చిట్ట చివరికి ఇన్నాళ్ల తరువాత ఆపరేషన్ సింధూర్ పైన మొట్టమొదటిసారి పెదవి విప్పారు. ఆపరేషన్ సింధూర్ పైన ఆయన పెదవి విప్పింది ఢిల్లీలో కాదు, ఆయన పెదవి విప్పింది దక్షిణ భారతదేశపు కొసలో ఉన్నటువంటి చెన్నైలో. చెన్నై ఐఐటికి సంబంధించిన గూఢచారులకు సంబంధించినటువంటి పెద్ద మీటింగ్లో ఆయన మాట్లాడలేదు. ఐఐటి విద్యార్థులకు సంబంధించిన 61st కాన్వొకేషన్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన తన ప్రసంగంలో ఒకేసారి పాకిస్తాన్ను, రెండవది అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ మీడియా వక్రీకరణకు మారుపేరైనటువంటి అమెరికాకి మీడియాకి ఒకే దెబ్బతో రెండు పిట్టల్ని కొట్టినట్టుగా రెండింటిని అటాక్ చేశారు. ఒకవైపు ఆసిమ్ మునీర్కి ప్రస్తుతం శ్రీలంకలో వెకేషనింగ్లో ఉన్నారు, ఆయన హాయిగా సరదా ట్రిప్లో ఉన్నారు. శ్రీలంకలో 4 రోజుల పర్యటనలో ఉన్నటువంటి ఆసిమ్ మునీర్కి కంటి మీద కునుకు లేదు, పాకిస్తాన్లోని పాలక వర్గానికి కునుకు లేదు, సైన్యానికి కంగారు పుడుతోంది ఆయన మాటలు వింటుంటే. సరిగ్గా అదే సమయానికి పశ్చిమ దేశాల మీడియా యొక్క దుష్ప్రచారం కూడాను తగిన రీతిలో ఆయన గడ్డిపెట్టారు. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ నిజానికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, భారతదేశము తన యొక్క ఇండిజినస్ టెక్నాలజీ, దేశంలోనే వికసించుకున్నటువంటి టెక్నాలజీతోటి ముందుకు వెళ్తోంది, శరవేగంగా పరుగులు తీస్తోంది ప్రగతి రథము. మన ఇండిజినస్ టెక్నాలజీ ఐఐటీల వంటి సంస్థల నుంచి వచ్చినటువంటి 48,000 మంది మేధావులు, విద్యార్థులు, టెక్నోక్రాట్లు, వీళ్ళు ఈ దేశాన్ని సుసంపన్నం చేశారు అని చెప్పారు. పత్రికలు ఈ విషయాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇండిజినస్ టెక్నాలజీ ఏ రకంగా పెరుగుతోంది అన్నది చెబుతూ ఆయన 2047 నాటికి భారతదేశము ప్రపంచంలోని అతిపెద్ద మిలిటరీగా ఎదగబోతోందన్నటువంటి మాట చెప్పారు. ఇప్పుడున్నటువంటి డిఫెన్స్ స్పెండింగ్ 1.9% ఆఫ్ అవర్ బడ్జెట్ మనం కనుక డిఫెన్స్కి స్పెండ్ చేసినట్లయితే 2047 నాటికి భారతదేశము నంబర్ 1 మిలిటరీ ఇన్ ద వరల్డ్ అవుతుంది అని చెప్పి అన్నారు. ఈ విషయాన్ని కూడాను పత్రికలు పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే అసలు బాంబు ఆయన ఆ తరువాతే వేశారు, అది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. ఆయన ఆపరేషన్ సింధూర్లో మన ఇండిజినస్ టెక్నాలజీ, స్వదేశ టెక్నాలజీ, మన దేశంలో వికసించినటువంటి టెక్నాలజీ, మన డ్రోన్లు, మన మిసైళ్ళు, ఇవి ఎంత అద్భుతాన్ని చేశాయంటే దానికి ఆపరేషన్ సింధూరే ఒక ఉదాహరణ అని చెబుతూ 9 అంటే 23 అంటే 23 నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాల్ని విధ్వంసం చేశాము. అది ఏదో అక్కడొక బాంబు ఇక్కడొక బాంబు వేయటం కాదు, ఎవరు ఏ గదిలో ఎక్కడ పడుకుంటున్నారో లేకపోతే ఎక్కడ ఎవరున్నారో తెలుసుకుని ప్రిసిషన్ దాడులు చేశాము, టు ద పాయింట్ దాడి చేశామన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తరువాత పాకిస్తాన్ యొక్క రెడార్ సిస్టమ్ని, పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్ల సంచాలన వ్యవస్థని, అదేవిధంగా వాళ్ళ మిసైళ్ళకు సంబంధించిన వ్యవస్థని, వాళ్ళ 11-12 ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మేము విధ్వంసం చేశాము. ఈ మొత్తం ఆపరేషన్ 9 నిమిషాల్లో పూర్తయింది అని చెప్పి ఆయన చెప్పారు. ఇది పాకిస్తాన్కి కలవరపరుస్తున్నటువంటి విషయం. ఎందుకంటే పాకిస్తాన్ ఇంత మటుకు ఈ విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తోంది తమ దేశవాసుల నుంచి. అదే మాట ఆయన మాట్లాడుతూ ఈ కొనసాగింపుగా విదేశీ మీడియా, ముఖ్యంగా అమెరికన్ మీడియా ఏ రకంగా తిమ్మిని బమ్మి చేసేటటువంటి ప్రయత్నం, భారతదేశానికి కూడా భారీ నష్టం జరిగిందన్నటువంటి అసత్య ప్రచారం చేశాయో అది కూడా న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికల పేరు చెప్పి మరి ఆయన ఈ పత్రికలు అసత్యాల్ని ప్రచారం చేశాయి. పాకిస్తాన్ ఏదో మా మీద దాడి చేసినట్టు, మా ఎయిర్ బేసెస్ ధ్వంసం చేసినట్టు, మా
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేసినట్టు ఈ పత్రికలన్నీ అబద్ధపు ప్రచారం చేశాయి. వారు చేస్తున్నటువంటి ప్రచారానికి ఒక్క ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్, ఒక్క ఆధారాన్ని వాళ్ళు చూపగలరా? మేము చేసిన ప్రతి దాడికి సంబంధించి బిఫోర్ దాడికి ముందు, దాడికి తరువాత ఫోటోగ్రాఫుల్ని మేము రిలీజ్ చేశాము, చేయగలము. మేము ఇంకా దాడి చేసినటువంటి చోట్లకు సంబంధించిన ఫోటోల్ని కూడా మేము రిలీజ్ చేయగలము. ఈ పాశ్చాత్య ప్రెస్ ఏదైతే ఉందో, వెస్టర్న్ మీడియా ఏదైతే ఉందో, ఇది రిలీజ్ చేయగలదా అని చెప్పి అజిత్ దోభాల్ అడిగారు. నిజానికి ఇంత మటుకు పాశ్చాత్య మీడియా, వెస్టర్న్ మీడియా ఏదైతే ఉందో, వెస్టర్న్ ఆయుధ కంపెనీల యొక్క ఎజెండాని భుజాన మోసేటటువంటి వెస్టర్న్ మీడియా ఏదైతే ఉందో, వాళ్ళు భారతదేశానికి భారీ నష్టం జరిగింది, అమెరికాకి సంబంధించినటువంటి ఆయుధాలు పాక్ వాడి విజయాలు సాధించిందని చెప్తూ వచ్చారు. దానికి ఒక్క ఆధారమైన చూపాలని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు. ఆయన ఛాలెంజ్ చేసి గంటలు దాటిన తరువాత కూడాను ఈ ఛానల్, ఈ విదేశీ మీడియాల వెబ్సైట్లలో కానీ వాళ్ళ ఆన్లైన్ పేపర్లలో కానీ ఎలాంటి స్పందన లేదు. పాకిస్తాన్ కూడా తన మీద జరిగినటువంటి దాడుల విషయంలో అబద్ధాలు ఏవైతే ప్రచారం చేస్తోందో, ఆ అబద్ధాలు, మేము చెప్తున్నవన్నీ అబద్ధాలని అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా భారతదేశము స్థానిక టెక్నాలజీతో, స్వదేశీ టెక్నాలజీతో యుద్ధరంగంలో ఎంత ముందుకు వెళ్ళింది, మన సైనిక పాటవం ఎంత బలంగా ఉందన్నది ఆయన సోదాహరణంగా ఆయన చెప్పిన విధానం పాకిస్తాన్లో ప్రకంపనల్ని సృష్టిస్తోంది. అటు ఆసిమ్ మునీర్కి దెబ్బ, ఇటు పాకిస్తాన్ సైన్యానికి దెబ్బ, మరొక వైపు వెస్టర్న్ మీడియాకి కూడా దెబ్బ. అలా ఒకేసారి ఆపరేషన్ సింధూర్ మే 10వ తారీఖున ముగిసింది, జూన్ 10 అయింది. జూలై 10వ తారీఖు రాగానే సరిగ్గా 2 నెలల తరువాత అజిత్ దోవాల్ మొట్టమొదటిసారి నోరు విప్పారు. నోరు విప్పినటువంటి మరుక్షణము అమెరికా కాచుకో అని చెప్పి అమెరికాని హెచ్చరించినట్టయింది, పాకిస్తాన్ కాచుకో అంటూ పాకిస్తాన్ని హెచ్చరించినట్టయింది. ఒక రకంగా భారతదేశం చాలా తెలివిగా ఒక్కొక్క ఆరోపణ వచ్చినప్పుడు ఒక్కొక్క ఆధారాన్ని విడుదల చేస్తూ వచ్చింది. అంటే అన్ని యుద్ధ సమయంలోనే కాకుండా ఆ తరువాత కూడాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోలను జారీ చేయటము, ఆ తరువాత ఎక్కడెక్కడ ధ్వంసం చేశారో వాటికి తాలూకు ఫోటోలని ఇది చేయటము, పాకిస్తాన్ టెండర్స్ ఏ రకంగా వాటి రిపేర్ల కోసము విడుదల చేసిందో ఆ వివరాల్ని ప్రజల ముందు ఉంచటము, ఆ తరువాత మనకు సంబంధించిన ఒక్కొక్క వివరము, మన దేశంలో కూడా ఉన్నటువంటి పాకిస్తాన్ మిత్రులు కొందరు ఎన్ని రఫేల్స్ కూలిపోయినాయి, ఎన్ని రఫాల్ విమానాలు కూలిపోయినాయి, మనకెంత నష్టం జరిగింది, మన ఆదంపూర్ బేస్ ధ్వంసమైందా, ఈ రకమైన ప్రశ్నలు వేసే మన వాళ్ళకి కూడాను నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ పైకెక్కుతూ ఆధారాలు చూపిస్తూ, ఆదంపూర్కి అయితే ఏకంగా ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళారు. కచ్ ప్రాంతంలో, భుజ్ ప్రాంతంలో దాడి జరిగిందని చెప్తే అక్కడికి రాజ్నాథ్ సింగ్ స్వయంగా వెళ్ళి చూపించి అక్కడ ఏమీ జరగలేదన్నది చూపించారు. అదేవిధంగా రఫాల్స్కి సంబంధించి కూడాను మనం ఏ రకంగా డికాయిస్ని ఉపయోగించి అది రఫాలని భ్రమింపజేసి పాకిస్తాన్ రాంగ్ టార్గెట్స్ని కొట్టేలాగా చేసి అసలు రఫాల్ విమానాల్ని వదిలేసేలాగా ఎలా చేశామన్నటువంటి టెక్నాలజీకి సంబంధించిన విషయాలు 1-2 రోజుల క్రితమే వెలువరించి ఈ రకంగా విమర్శకుల నోళ్లను ఎప్పటికప్పుడు మూయిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో ఫలానా చెప్పలేదు, ఇది చెప్పలేదు అంటున్నటువంటి వాళ్ళని, మన దేశంలో ఉన్న పాకిస్తాన్ మిత్రుల్ని కూడా సైలెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు అజిత్ దోభాల్ మొట్టమొదటిసారి 2 నెలల తర్వాత, ఆపరేషన్ సింధూర్ ఆగి 2 నెలలు అయిన తరువాత మొట్టమొదటిసారి మాట్లాడి ఏకకాలంలో అనేక మందిని టార్గెట్ చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రో పాకిస్తానీ ఎలిమెంట్స్ని, దేశం వెలుపల ఉన్న ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ని, యాంటీ ఇండియా ఎలిమెంట్స్ ఏవైతే వెస్టర్న్ మీడియాలో ఉన్నాయో వాటిని ఏకకాలంలో టార్గెట్ చేశారు. ఒక్క దెబ్బతో అనేక పిట్టల్ని కొట్టినట్టుగా అజిత్ దోభాల్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.